కోన వెంకట్ గారి లెగసీ ఎలా ఉండాలి? ఫ్యూచర్‌లో మీ గురించి ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడుకోవాలి అనేటువంటిది మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు మీ డైలాగులు, మీది. అది మాట్లాడుకుంటే చాలు. అది నెగెటివ్ అవ్వకపోతే చాలు. అది రివర్స్ అయిపోయి అది బ్యాడ్‌గా మాట్లాడకపోతే చాలు. ఇప్పుడు దాకా ఆడు రాసింది చాలు కదరా! ఇంకా రిటైర్ అయిపోవచ్చు కదా! పడుకోవచ్చు కదా ఇంట్లో అనుకోకపోతే చాలు. అది. ఇంకా ఆయన రాస్తే బావుండు. ఇంకా ఇంకా ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళినప్పుడో, లేకపోతే ఫ్లైట్స్‌లోనో నేను వెళ్ళినప్పుడు ఏదో కలుస్తుంటారు కదా! సార్ మీ సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, ఈ సినిమాలు. మళ్ళీ మీ ఈ అలాంటి సినిమాలు రావాలి సార్. అంటే ఓహో! అంటే మనం రాయడం మానేసామన్నమాట అలాంటి సినిమాలు. అని వాళ్ళు మళ్ళీ రెడీ అంటారు, దూకుడు అంటారు, బాద్‌షా అంటారు. ఇవే చెప్తుంటారు. మరి అది దాటి వెళ్ళిపోయాం. ఇంకా ముందుకు మనము నిన్ను గురించి మాట్లాడరేంటి? ఆ తర్వాత వచ్చిన 'వాల్తేరు వీరయ్యలు' ఓకే. కమర్షియల్ సినిమాస్. అంటే ఇప్పటికీ మాట్లాడుకునేలాగా మీరు అప్పుడు రాసారేమో. అది. అది. సో, అంటే ఇప్పుడు నేను గతంలోనే నేను ఆగిపోయానా? లేకపోతే వాళ్ళు అక్కడ ఉండిపోయారా? నేను ముందుకెళ్ళిపోయానా? మీరే అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. అని నాకు అర్థం అవ్వట్లేదు. ఓహో! అంటే ఇప్పుడు నేను రిటైర్ అవ్వాలా? రాయాలా? సో, బట్ నేను ఒక క్రియేటివ్ పర్సన్‌కి రిటైర్మెంట్ ఉండదనే నేను నమ్ముతాను. ఆబ్వియస్‌లీ. ఒక జాబ్ చేసేవాడికి రొటీన్ కాబట్టి పొద్దునెళ్ళి సాయంత్రం సెక్రటేరియట్‌లో పనిచేసి, లేకపోతే ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, సాయంత్రానికి వచ్చి ఆడు సినిమాకెళ్తాడు. మనం సినిమాలోనే పని చేస్తున్నాం. సో, కాబట్టి వాడికి రిటైర్మెంట్ కావాలి. అంటే రొటీన్ జాబ్ అది. ఓకే. యాహ్! సో, రొటీన్ జాబ్‌తో వాళ్ళకి బిజీ అయిపోతాడు ఏదో టైంలో. బట్ మనకి ఇష్టమైన జాబ్, మనం ప్రేమించే జాబ్‌లోనే మనం పని చేస్తున్నాం. కరెక్ట్. దీంట్లో యూ ఆర్ ఎంజాయింగ్ దిస్. ఇంకే రిటైర్మెంట్ ఉంటది. అదే. ఉండదు కదా అన్నది నా ఫీలింగ్.